తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ బాపుగా అందరూ కూడా ప్రేమగా పిలుచుకునే నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి నాయకుడి యొక్క కడుపులో పెట్టినటువంటి బిడ్డనే కవిత గారు. కవిత గారు చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. అసలు 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈ రోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతా ఉన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరికి సంతోష పెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. మరి వారు ఎందుకేమో అర్థం కాలేదు. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఒడ్డి ఎంతో పోరాడి గెలుపుకి పోరాటం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని తప్పుపడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని మరి చాలా బాధ కలిగించిందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది నిజంగా వాస్తవానికి మరి కవిత గారే మాట్లాడుతున్నారా లేకపోతే మాట్లాడిపిస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారి యొక్క వ్యక్తిత్వానికి, వారి యొక్క నాయకత్వ లక్ష్యాలకి గత 20 సంవత్సరాలుగా తను ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి తన వ్యాఖ్యల ద్వారా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తా ఉన్నారు. డబ్బుల పంపిణీలో ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి, కింద అధికారులకు, మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటే, ప్రభుత్వంలో జరుగుతా ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసేటువంటి మంత్రులపైన, మంత్రి మండలిపైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అంతేందుకు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, వారి యొక్క అధికార దుర్వినియోగము, వారి యొక్క రౌడీయిజము ఎత్తి చూపడానికి అస్సలు ఇష్టపడలేదే. అసలు అర్థమే కావట్లేదు. అది కాకుండా మా పార్టీ పైన వ్యంగ్యాస్త్రాలు, అరే అసలు ఎందుకు సెటైర్లు మా పైన వేస్తూ ఎవరు సంతోషపెట్టడానికి మరి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్ లో మీ ట్రాప్ లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైన ఉన్నది. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు వీరందరూ కూడా బాధపడుతున్న సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి స్పష్టంగా తెలుస్తా ఉంది, వారు మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ ప్రజానీకమంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఆగమాగం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు